నిజాం కకావికలమైపోయిన హైదరాబాదు నగరాన్ని చూసి బోరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి 1908లో వచ్చిన వరదలో వేలాది మంది ప్రజలు, ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పౌరులు చనిపోతే నిజాం ఒక గొప్ప ఆలోచన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే టెండర్లు పిలిచి ఈ వరదలను నియంత్రించడానికి, నిలువరించడానికి, హైదరాబాదు నగరాన్ని సుందరీకరించడానికి ఒక గొప్ప ఆలోచన చేసి వారు అడుగు ముందుకేసారు. 1908లో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈరోజు మూసీ నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎక్కడో వికారాబాదులో పుట్టే మూసీ నది, ఈసా నదులను, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఈసా నదులను, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు ఈరోజు మూసీ అని మనం చెప్పుకునే పురాణపూల్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది. కులీ కుతుబ్ షాయిలో నిర్మించిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఈనాటి హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాలలో మన నగరాన్ని మనం పునరుద్ధరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళినాం. అయితే చరిత్రలో చాలాసార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన పూర్వీకులు మనకు సాంప్రదాయబద్ధంగా అందించిన ప్రాంతాలను వదిలేసి కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు, లేకపోతే పాత నగరం అంటే అదేదో వెనుకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం.